హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో క్యారెట్ ప్యూరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది 6 months ప్లస్ బేబీస్ కోసం. దానికోసం నేను ఒక క్యారెట్ తీసుకుని బాగా క్లీన్ చేసుకుని పైన స్కిన్ మొత్తం తీసేస్తున్నానండి. అయితే మనం ఈ క్యారెట్ని డైరెక్ట్ వాటర్లో వేసి ఉడికించకూడదండి, దీన్ని స్టీమ్ చేయాలి. మీ దగ్గర స్టీమర్ ఉంటే కనుక దాంట్లో మీరు వేసి ఉడికించుకోవచ్చు. లేదంటే కనుక నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. చూసారు కదా, నేను మొత్తం స్కిన్ అంతా కూడా తీసేసిన తర్వాత మన దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, దాంట్లో నేను క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అండ్ మీకు ఎవరికైనా సరే బేబీకి సంబంధించిన రెసిపీస్ ఏమైనా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చేసి చూపిస్తాను వీడియోలో. ఎందుకు అని అంటే నాకు ఒక బేబీ గర్ల్ ఉందండి, 19 months ఓల్డ్. సో తనకి నేను ఇలానే ప్రిపేర్ చేసి పెట్టేదాన్ని. అందుకే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ప్రతి వీడియో మీకు చేసి పెడతాను. అండ్ చూసారు కదండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని మనం నార్మల్గా ఇడ్లీ వేసుకునేటప్పుడు ఇడ్లీ పాత్రలో వాటర్ ఎలా వేసుకుంటామో అలానే కొన్ని వాటర్ వేసుకున్న తర్వాత క్యారెట్ ముక్కలవి నేను ఇడ్లీ పాత్రలో పెట్టుకున్న తర్వాత గ్యాస్ మీద మనం ఒక 10 to 15 minutes ఉంటే సరిపోతుందండి. అండ్ మీకు ఇంకా ఈజీగా అయిపోవాలంటే కనుక ఎప్పుడైనా మీరు ఇడ్లీ వేసుకున్నప్పుడు అలాంటప్పుడు మీరు క్యారెట్ ప్యూరీ చేయడానికి ప్రిపేర్ చేసుకున్నారంటే కనుక మీకు ఈజీగా అయిపోతుంది. ఎందుకు అని అంటే ఒక దాంట్లో ఇడ్లీ వేసుకున్నా కానీ ఇంకొక దాంట్లో క్యారెట్ వేసుకున్నా మీకు ఒక టైంలోనే 2 పనులు అనేవి అయిపోతాయి. సో చూసారు కదండి, మన క్యారెట్ అనేది ఉడికిపోయి చల్లారిపోయిన తర్వాత నేను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. సో మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత నేను మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టినప్పుడు నేను ఏమాత్రం వాటర్ కానీ మిల్క్ కానీ ఏమీ యాడ్ చేయలేదండి, ఓన్లీ నార్మల్ క్యారెట్ మాత్రమే నేను మిక్సీ చేశాను. చూసారు కదండి, మన క్యారెట్ ప్యూరీ అనేది రెడీ అయిపోయింది. మీరు దీంట్లో కావాలంటే బ్రెస్ట్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.